వచ్చే సాలరీకి మేము పని చేస్తామంటే ఇదంతా అయ్యలేదు. ఎవరు ఆ మాట అన్నాడో వాడంతా మా ముందు నిలబడేసి మేము ఏం చేయాలో మాకు తెలుసు. వాళ్ళ కంపల్సరీ మా లేడీస్ కానీ మేము చేసే స్టాఫ్స్ కానీ మా అందరూ కంపల్సరీ మాకు కావాలా. మా ప్రాబ్లమ్స్ పొలిటికల్ లీడర్స్ చేస్తే మేము అన్నిటికీ ఒప్పుకుంటాము. లేకపోతే మేము ప్రెస్ మీడియా అన్నిటికీ మేము వెళ్ళడానికి అంతా సిద్ధంగా ఉన్నాము. ఇంకొకటి ఏమంటే మేమంతా ఎంత కష్టపడి పోరాటం చేస్తామో మమ్మల్ని అందరినీ టార్గెట్ చేసి టర్మినేట్ చేస్తారు కంపెనీని. ఇంకా ఆ టర్మినేట్ చేస్తే మేము ఎవరు భయపడము. మాకు జాబ్ పోయినా కూడా ఓకే, మేము జాబ్ కన్నా భయపడి మేము ముందుకు రాలేదు. జాబ్ వద్దు, మా వల్ల 10 మంది ఉంటారు కాబట్టి మేము అందరూ వచ్చినాము. ఇప్పుడు ఏమంటున్నామంటే శాలరీ ఇంక్రిమెంట్ తప్పనిసరి కావాలా. లేబర్ ఆఫీస్లో మేము కంపల్సరీ శాలరీ లేకపోతే లేబర్ ఆఫీస్లో ధర్నా జరుగుతుంది, ర్యాలీ జరుగుతుంది. మేము కంపల్సరీ 10 తెచ్చుకోండి 10 రోజులు అక్కడ కూర్చోండి. ఒక్కసారి కూడా లేదు. లేబర్ ఆఫీస్ 2 years నుంచి వచ్చేస్తాం. ఒకసారి కూడా లేబర్ ఆఫీస్ రాదంటే లోపల యూనియన్ ఉంటే మేము లేబర్ ఆఫీస్ మాకు యూనియన్ ఉంటే లేబర్ దాని యాక్ట్ ఏమి దాని ఏమంటే మేము అన్నీ చూసుకుంటాము. మాకేం లేదు. అందువల్ల మేము ఒకవేళ మేము ఏమైనా 10 మంది లేచి మాట్లాడితే ఆ 10 మందిని కంపెనీ టర్మినేట్ చేస్తారు. అందువల్ల అందరూ యాక్షన్ చేస్తారు. ఇప్పుడు మాకు జాబ్ వద్దు, మేము జాబే వద్దు, మాకు జాబ్ ఇవ్వనప్పుడు వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం వచ్చే వెనకాల కార్యక్రమాల కోసం మేము ముందు నడిపిస్తాము. ఒకవేళ జరిగిపోతే మేము ఇక్కడే దీక్ష చేస్తాం. వెళ్ళిపోతే ఒక్కొక్కరిని కుక్కలాగా పని చేయించుకుంటారు. ఓకే, ఇప్పుడు అవతల ఇంకా వచ్చిన స్టాఫ్ వాళ్ళకి శాలరీ 80,000 ఒక్కొక్కరికి. ఆ 80,000 తీసుకునే వాళ్ళు ఒక్కొక్కరికి 1000 పెంచినా కూడా సంవత్సరానికి మేమందరూ ఎవరు బయట వచ్చిందే. ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉంటే అవతలని ఇంకా కంపెనీని ఇంకా వచ్చి మమ్మల్ని హీనంగా మాట్లాడుతున్నాం. ఎవరు కుక్క గొర్రెలు కాదు, కుక్కలు కాదు, మేము ఎవరు లొంగిపోము ఎవరికి. ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాం. బయట వచ్చిన స్టాఫ్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని మాట్లాడిన వాళ్ళందరూ కంపల్సరీ తప్పనిసరి